హాయ్ ఫ్రెండ్స్, నేను మనీష్. ఈరోజు వీడియోలో మీకు ఓబిఎస్ ఫుల్ ట్యూటోరియల్ అయితే తెచ్చానమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఓబిఎస్ని ఎలా ఫుల్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవడం అయితే చూపించాం. సో దీనికి పెట్టడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ వీడియో మనం 2%తో లైవ్ ఎలా చేయాలనే టాపిక్ మీద అయితే వీడియో చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే సాయి కృష్ణ బ్రో అయితే ఇంకొక కొత్త క్రియేటర్ని తెచ్చి అతను లైవ్లో అయితే మీకు చూపిస్తారు. సో ఇది అందరికీ తెలిసిన మాట. సో అలాగా మనం కూడా అయితే ఈజీగా అయితే చేయవచ్చు అనమాట. సో అది ఎలా అనేది మీకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఈ ఓబిఎస్ గురించి అయితే కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ ఓబిఎస్ నుంచి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉంటే ఏంటంటే మీరైతే ఇలా 2%తో స్ట్రీమ్ అయితే చేయవచ్చు. సో దీనికోసం ఏంటంటే నేను ఈరోజు ఓబిఎస్ స్టూడియో ట్యుటోరియల్ అయితే చేయబోతున్నాను. అంటే దాంట్లో మినిమం బేసిక్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో దాంతోపాటుగా మీరు ఒక డౌట్ అయితే తెచ్చుకోవచ్చు. సో బ్రో, మనకి ఓబిఎస్ స్టూడియో మన కంప్యూటర్లోకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే డౌట్ అయితే మీకు వచ్చే ఉంటుంది. సో దానికి డౌట్ కోసం మీకు ఆన్సర్ ఏంటంటే, సో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేశాను. సో ఇక్కడ మీకు ఐ కార్డ్స్లో లింక్ ఇస్తానన్నమాట. సో దాని మీద క్లిక్ చేసి మీరైతే ఆ వీడియోని అయితే వాచ్ చేయవచ్చు. సో అది ఎంతోసేపు ఉండదు, ఒక 2 to 3 minutes అయితే ఉంటుంది. సో ఆ వీడియోని వాచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఓబిఎస్ ఫుల్ ట్యూటోరియల్ని అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు ఈ ఓబిఎస్ స్టూడియోని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఓబిఎస్ అని. సో ఈ ఓబిఎస్ స్టూడియోని ఇన్స్టాల్ చేయటం ఎలా అనేది మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేస్తాను. సో అది పైన ఐ కార్డ్స్లో మరియు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఆ వీడియో అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరైతే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూడవచ్చు అనమాట. సో తర్వాత ఏంటంటే మీరు ఒకసారి ఓబిఎస్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది పెయిడ్ వర్షన్ కాదు, దీన్ని మనం క్రాక్ చేయని అవసరం లేదు. సో చాలా అయితే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు ఓబిఎస్ ఓపెన్ చేయడంలో ఏంటంటే మీకు అసలు ఎలా కనిపించేదని మీకు తెలియదు కదా. సో ఇలా అయితే మనకి ఓబిఎస్ ఓపెన్ చేయడంలో మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు, దాంతోపాటుగా లైవ్ స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ముందు మనకి ఇలా సీన్ అని అయితే ఉంటుంది. సో మీకు అది నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి సీన్ 2 అని ఉంది కదా, సో మీకు నేమ్ ఇచ్చేయండి. సో నేనైతే లైవ్ అని ఇచ్చేసి ఓకే అని క్లిక్ చేశాను. సో అప్పుడు ఏంటంటే మీరు సీన్ 1 అయితే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సీన్ 2 ఉంది కదా, సో లైవ్ అనేది. సో ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ ప్లేస్ ఇచ్చాడు కదా లైవ్ కోసం. సో ఇది వచ్చేసరికి మనకి 16:9 రేషియోలో అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ముందు మన వీడియోలు అన్నీ యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా ఇక్కడ సోర్సెస్లో. సో అక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఏంటంటే మీరు ఇక్కడ ముందు మనకి వీడియో రావాలి కాబట్టి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి డిస్ప్లే క్యాప్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు అప్పుడు ఏంటంటే మన స్క్రీన్ మిర్రరింగ్ అనేది ఇక్కడైతే వస్తుంది. సో ఇలా అయితే అడిగింది. తర్వాత ఇక్కడ ఓకే అని అయితే క్లిక్ చేయడంలో ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే మన స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. సో లైవ్లు చేసేటప్పుడు గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేయడం కానీ ఇదైతే వాడతాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, సో దాని ఇలా క్లిక్ చేస్తే అది కనపడదు అనమాట. సో ఇక్కడ లాక్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే అది అటు ఇటు మూవ్ అవ్వదు. సో లాక్ తీసేస్తే మీకు అనేది అయితే మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం డిలీట్ చేద్దాం ఫస్ట్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని ఉంది. ఫస్ట్ నేను ఇక్కడ మీకు వీడియో క్యాప్చర్ డివైస్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ నేను కెమెరా అని అయితే ఇచ్చేసి ఓకే క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు నా కెమెరా ఉంది కదా, సో నా కెమెరా అయితే ఇక్కడైతే ఓపెన్ అయింది. సో ఓకే క్లిక్ చేసి ఇలా అయితే అన్నాను. సో ఇక్కడ మీకు కనపడుతున్నాను కదా నేను. సో ఇక్కడ మనకి ఇది ఒక ఆర్టిఫిషియల్ స్టాండ్ నేను క్రియేట్ చేసుకున్నది. సో అన్బాక్సింగ్ కోసం, అదే ఇలా వాయిస్ ఓవరింగ్ ఇవ్వటం కోసం. సో ఇలా అయితే మీరైతే ఇలా కెమెరాని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో ఓన్లీ కెమెరాని అయితే మీరు ఎలా అయితే తెచ్చుకోవచ్చు. సో తర్వాత కనుక చూసుకుంటే మనకి ఆడియో అనమాట. సో ఇక్కడ మీకు చూసుకుంటుంటే ఆడియో అనేది మనం ముందైతే ఇంపోర్ట్ చేయాలి. సో దానికోసం ఇలా ప్లస్ క్లిక్ చేసి ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ మీద అయితే క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇలా ఓకే క్లిక్ చేయడంలోనే ఇక్కడ మీకు ల్యాపల్ మైక్ అని ఉంది కదా, సో అది మీ మైక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే క్లిక్ చేద్దాం.
సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆడియో కూడా అయితే ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీకు వాల్యూమ్ ఏమీ లెగవట్లేదు, ఎందుకంటే సో నేను ఎటువంటి మైక్స్ని అయితే కనెక్ట్ చేయలేదు కాబట్టి మీకు అనేది ఇక్కడ ఆడియో ఇలా మూవింగ్ అనేది కనిపించలేదు అనమాట. సో ఇకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది నాది. సో ఈ వీడియోని మనకి ఫుల్ స్క్రీన్లో రావాలంటే ఏం చేయాలంటే మీరు సింపుల్గా షిఫ్ట్ పట్టుకొని సో మీకు నచ్చినట్టయితే డ్రాగ్ చేసుకోండి. సో నాది వెబ్ క్యామ్ రేషియో తప్పు అనమాట. సో ఇది 16:9 కదా, 4:3. అందుకని ఇక్కడ మీరు చూడవచ్చు ఇమేజ్ సాగదీసినట్టయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి యాక్యురేట్ ఇమేజ్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇది ఒకటి. సో ఏంటంటే మీరు ఇక్కడైతే ఇలా షిఫ్ట్ను హోల్డ్ చేసుకొని సో మళ్ళీ వదిలేస్తే మీకు ఎలా అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ షిఫ్ట్ను పట్టుకుంటే మీరు ఎట్టయినా చేయవచ్చు. సో చూడండి మీకే అర్థమవుతుంది. సో అది. సో తర్వాత కనుక మనకు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఇప్పుడు నా వీడియో ఉంది కదా ఇది. సో ఆ వీడియోకి ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలనేది అయితే చూద్దాం. సో అంటే కలర్ గ్రేడింగ్ అని ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆడియో ఇన్పుట్ ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఏంటంటే మీకేంటంటే యాడ్ అని ఉంటుంది. సో యాడ్ కాదు, ఫిల్టర్స్ అని ఉంటుంది. సో ఫిల్టర్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది కొద్దిగా తగ్గితే ఏంటంటే మీకు ఇక్కడ కింద వస్తుంది. సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి కలర్ కరెక్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఏంటంటే మీకు ఇక్కడ కలర్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు కాంట్రాస్ట్ పెంచుకోవడం తగ్గించడం, బ్లాక్ అండ్ వైట్ అలా అయింది. సో థిక్గా అవుతుంది చూసారు, కాంట్రాస్ట్ పెంచుకుంది. సో మీరు బ్రైట్నెస్ ఎలా ఉంచుకోవాలి అనేది మీరు చూసుకోవచ్చు. సో శాచురేషన్ ఎంతైనా పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా ఇది ఏంటంటే టింట్ అనమాట. సో టింట్ ఏంటంటే 0 పెట్టుకోండి. సో ఇక్కడ శాచురేషన్ తగ్గిద్దాం. సో తర్వాత ఏంటంటే ఒపాసిటీ, మీ వీడియో ఒపాసిటీ సో అనేది ఇలా చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు అప్లై లట్ అని ఉంది కదా, లట్ అంటే లుకప్ టేబుల్ అనమాట. సో మన థీమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేయడంలో ఏంటంటే మీకు ఇంకొన్ని లట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీ కంప్యూటర్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ చూసారా మీకు ఆ లట్టు అలా ఫామ్ అయింది. ఇక్కడ అమౌంట్ అనేది తగ్గితే మీకు ఆ లట్టు వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ రెడ్ ఐసోలేటెడ్లో ఇలా ఉంటుంది, ఒక్కొక్క లట్ అయితే ఉంటుంది. సో మీరు చూడవచ్చు. సో అలాగైతే ఈ లట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మంచిగా మీరు కూడా లట్స్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే క్రోమా కీ అనమాట. సో క్రోమా కీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ ఎల్లో అనేది డిసపియర్ అయింది. సో చూద్దాం. సో బ్యాక్ సైడ్ మన లైటింగ్ అనేది డిసపియర్ అయింది, మనం గెలికిచ్చాం. సో అలా మంచిగా మనం గ్రీన్ స్క్రీన్ కనుకుంటే కరెక్ట్గా అయిద్ది అనమాట. సో అది మనకి ఇంకా అది కలర్ కరప్షన్ గురించి సో బాగలేదు అనుకుంటున్నాను. సో మళ్ళీ అది మీరు రీస్టోర్ చేసుకోవాలంటే ఏంటంటే ఆ కెమెరా అనేది డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి మళ్ళీ వీడియో క్యాప్చర్ డివైస్ మీద క్లిక్ సో ఓకే క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి, మీకు అది పోతుంది అనమాట. సో ఇలా అయితే మీరు లైవ్ని అయితే ఇలా కంటిన్యూ చేయవచ్చు. దాంతోపాటుగా ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు డిస్ప్లే క్యాప్చర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇది బ్రౌజర్, ఇవన్నీ మీకు అంతే అయితే పని. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, సో టెక్స్ట్ కూడా మనకి ఏదైనా టెక్స్ట్ రాయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట ఓబిఎస్లో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు హాయ్ అని అయితే వచ్చేసింది. సో ఇలా అయితే మీరు ఓబిఎస్లో టెక్స్ట్ అయితే కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో టెక్స్ట్ కూడా ఇప్పుడు తీసేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మీరు వాటర్ మార్కులు అలాంటివి ఎలా పెట్టుకోవాలనేది చూపిద్దాం. సో దీనికోసం ఏంటంటే ఇక్కడ అది క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళండి. సో ఇమేజ్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి ఏంటంటే తర్వాత ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఏంటంటే సో ఇక్కడ నా లోగో ఉంది కదా, సో ఆ లోగోని అయితే ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు మన లోగో అయితే ఇలా లైవ్ జరిగేటప్పుడు ఒక సైట్ని అయితే ఇలా పెట్టుకొని మీరైతే ఇలా లైవ్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇలా ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా వీడియోస్ని ఇంపోర్ట్ చేయాలంటే ఇక్కడ మీడియా సోర్స్ ఉంది కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్రోనే పెట్టాలనుకోండి. సో
మీ ఇంట్రోని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే ఏంటంటే మీ ఇంట్రో అనేది ఇలా ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంట్రో ప్లే అయిన తర్వాత ఇది ఎమ్మట్లోనే ఆపేయండి. సో మీరు మళ్ళీ ఇంట్రోని కానీ ప్లే చేయాలంటే మళ్ళీ ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఐ సింబల్ క్లిక్ చేయడంలోనే మళ్ళీ అయితే స్టార్టింగ్ నుంచి వస్తుందన్నమాట. సో ఇలా అయితే మీరు ఈ ఓబిఎస్లో అయితే చేయవచ్చు అనమాట. సో ఇంకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఫేడ్ అవన్నీ ఉంటాయి. సో వాటిని అయితే మీరైతే పట్టించుకోబాకండి. సో తర్వాత ఇక్కడ స్క్రీన్ ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేసి మీరు అనేది ఏమన్నా ట్రాన్సాక్షన్స్ అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ అని ఉంది, దాంతోపాటు స్టార్ట్ రికార్డింగ్ అని ఉంది, స్టూడియో మోడ్ సెట్టింగ్స్ అని అయితే ఉంది. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఏంటంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ ఉంచుకొని డార్క్ ఉంచుకోండి, మీకు డార్క్ కావాలంటే డార్క్ ఉంచుకోండి, లేకపోతే వేరే కలర్ అయితే ఉంచుకోండి. సో లేకపోతే వేరేది ఇంకా యాక్రీ అంట, సో అది లేకపోతే సిస్టమ్ అయితే వైట్ అన్నమాట. సో ర్యాచ్ని అయితే బాగుంటుంది. సో ఇలా మీరు ర్యాచ్ని అయితే ఉంచుకోవచ్చు. సో ఇలా అయితే మీరు థీమ్స్ అయితే మార్చుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ స్ట్రీమ్లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ మీరు ఏంటంటే మీకు ఇలా చాలా అయితే ఉంటాయి. సో యూట్యూబ్ ఆర్టీటీఎస్ అని, ఇక్కడ ట్విట్టర్ అని, యూట్యూబ్ గేమింగ్ అని అయితే ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసి సో ఇక్కడ ఏంటంటే మీకు ప్రైమరీ యూట్యూబ్ ఇన్వెస్ట్ సర్వర్ అని క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే మీ స్ట్రీమ్కి అయితే పేస్ట్ చేయాలన్నమాట. సో అది ఎలా తెప్పియాలనేది కూడా మీకు చూపిస్తాను. సో తర్వాత అవుట్పుట్ మీద క్లిక్ చేసి మీకు ఎంత క్వాలిటీలో అవుట్పుట్ అనేది వెళ్ళాలి అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అన్నీ అలానే ఉంచండి. సో ఆడియో కూడా అలానే ఉంచండి. వీడియో ఇక్కడ ఏంటంటే మీరు యాస్పెక్ట్ రేషియో కానీ అలాంటివి మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సో అది హాట్ కీస్ అంటే మీరు ఏమైనా షార్ట్ కట్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. సో అది అంతా మనకు అవసరం లేదు. సో తర్వాత ఏంటంటే అప్లై క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇలా అయితే మీకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి క్రోమ్ను ఓపెన్ చేసుకోండి. సో ముందు మనకి స్ట్రీమ్కినే ఎలా పొందాలో అయితే చూపిస్తాను. సో యూట్యూబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు మీ ఛానల్ ఉంటుంది కదా. సో ఓకే సో ముందుగా ఏంటంటే మీరు ఒక ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఛానల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి గో లైవ్ అని అయితే క్లిక్ చేయండి అనమాట. సో గో లైవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే అది కొన్ని అయితే అడుగుతుంది. సో అక్కడ మీరు ఆ స్ట్రీమ్కి అని అయితే గో లైవ్ క్లిక్ చేయడంలో ఏంటంటే మీకు కొద్దిగా అయితే లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత ఏంటంటే సో ఇక్కడ వెబ్ క్యామ్ అని ఉంటుంది. సో ఆ తెలంగాణలో మీకు కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఆ ఆప్షన్స్ అడగటం వల్ల ఏంటంటే మీరైతే అక్కడ నుంచి స్ట్రీమ్కి అని అయితే ఉంటుంది. సో అది దాన్ని తెచ్చి ఏంటంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ స్ట్రీమ్లోకి వెళ్ళి ఏంటంటే అక్కడ మీరు స్ట్రీమ్కి అయితే పేజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఏదో ఇచ్చేసాను. సో అప్లై ఓకే. సో అలా అయితే ఇక్కడ మీరు స్టార్ట్ స్ట్రీమింగ్ అని క్లిక్ చేయడంలోనే ఏంటంటే ఇక్కడ స్ట్రీమ్కి తప్పని అడుగుతుంది. సో మీకు ఏంటంటే మీ యూట్యూబ్ అక్కడ డైరెక్ట్గా అయితే మీ స్ట్రీమ్కి ఛానల్లోకి వెళ్ళారు కాబట్టి ఆ ఛానల్లో మనకైతే స్ట్రీమ్ అయితే ప్లే అవుతుందన్నమాట. సో దాంతోపాటుగా మీరు కామెంట్స్ చూసుకోవాలి మధ్యలో అనుకుంటే ఏంటంటే ఇక్కడ ఈ విండో క్లిక్ చేసి ఏంటంటే ఇటు సైడ్ యూట్యూబ్ ఓబిఎస్ అనేది మినిమైజ్ చేసేయండి. సో మినిమైజ్ చేసేసి అంటే మీరు ఇటుపక్క ఏంటంటే ఇలా మినిమైజ్ చేసి ఏంటంటే ఇటుపక్క కామెంట్స్ అనేది అయితే మీరైతే ఇలా ఇటు సైడ్కి పెట్టుకొని అయితే మీరైతే చదువువచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది దాంతోపాటుగా ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డింగ్ గురించి అయితే చెప్తాను అనమాట. సో ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. సో ఇది ఉంది కదా. సో అలానే సేమ్ ఇదే ఫ్రేమ్ నుంచి సెట్ చేద్దాం. సో స్టార్ట్ రికార్డింగ్ కొట్టడంలో ఏంటంటే ఇలా మీరు అక్కడ మాట్లాడేది ఓబిఎస్లో ఇదంతా రికార్డ్ అవుతుంది. సో మీరు డిస్ప్లే కనుక రికార్డ్ చేసుకోవాలంటే ప్లస్ క్లిక్ చేసి డిస్ప్లే క్యాప్చర్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ముందు ఇది ఫుల్ స్క్రీన్ అనుకొని సో ఇట్లా అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఇలా మౌస్ కదిలిచ్చేది మొత్తం అయితే అక్కడైతే మీకు కనపడుతుంది అనమాట. సో ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు స్టాప్ రికార్డింగ్ కొడదాం. సో ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని అంటే అది ఆల్రెడీ సేవ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఫైల్ మీద క్లిక్ చేసి షో రికార్డింగ్స్లోకి వెళ్ళి
ఇక్కడ ఇది ఉంది కదా, సో అదే అనమాట ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో వచ్చేసరికి. సో ఇలా మీరు ఒక మంచి ప్రొఫెషనల్గా అయితే మీరైతే ఎడిటింగ్ అయితే అంటే ఎడిటింగ్ అంటే లైవ్ ఎడిటింగ్ అయితే ఈ ఓబిఎస్ ద్వారా అయితే చేయవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మరి అది ఈ వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో హౌ టు డూ లైవ్ విత్ 2% ఆ వీడియో కోసం వేచి అయితే ఉండండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ అ నైస్ డే. సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.